పాపం జైపాల్ రెడ్డి గారు అయితే నిన్నటి మాటలు వింటే ఆయనకు ఒకేసారి పాపం నవనాడులు బిగించుకోపోతాయి ఆయన బతికొస్తే. కానీ ఇప్పుడు ఇవాళ అది వింటే కనుక జైపాల్ రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. జైపాల్ రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది నిన్నటి రేవంత్ రెడ్డి మాటలు వింటే. రేవంత్ రెడ్డి, నువ్వు మాట్లాడిన ఇక్కడ రెడీగా జైపాల్ రెడ్డి ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే. రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడలే. నువ్వు మాట్లాడిన మాటలు జైపాల్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఒక్కరోజు అంటే ఒక్కరోజు జైపాల్ రెడ్డి గారి గురించి నువ్వు ఒక అక్షరం మంచి. అయితే పాపం మరి నీ విషయంలో జైపాల్ రెడ్డి గారు కూడా ఎప్పుడు పొరబడలే. అసలు నిన్ను మనిషి కింద లెక్క పెట్టడానికే ఇష్టపడలే ఎప్పుడు జైపాల్ రెడ్డి గారు. అసలు నీ పేరు ఎవరైనా వారి ముందు ప్రస్తావిస్తే చిచి అని వదిలేసేది. చిచి, నీ పేరు తీసుకోవడానికి కూడా ఇష్టపడకపోయేది. గంతగా ఒక గొంగలి పూరు కంటే కూడా అధ్వానంగా నిన్ను చూసిండ్రు జైపాల్ రెడ్డి గారు. పాపం నువ్వు జైలు పోయినప్పుడు మాట్లాడండి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తే కూడా ఇష్టపడలేవారు. ఎవరో ఒక మాట అన్న చెప్పరాదు మీరు అంటే ఆ పెళ్లి ముందుగా అట్లా చేస్తారా అని ఒక మాట మాట్లాడారు తప్ప జీవితంలో నిన్ను కరెక్టే అంచనా వేశారు జైపాల్ రెడ్డి గారు, నువ్వు మనిషి జాతికి చెందినవాడికి కావు అని.